హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? లావణ్య గారి అబ్బాయి ఆల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో గమనించారా ఫ్రెండ్స్, మీరు 2 పిచ్చుకలు గూడ కట్టుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. వాటి ఇల్లు కట్టుకుంటున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు, అందుకే వీడియో తీసా. మా ఇంట్లో ద్రాక్షకాయల చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఒక 2-3 వీడియోలలో చూపించా చెట్టుని. ఆ చెట్టుకు గూడ కట్టుకుంటున్నాయి. అసలు చాలా బాగా అనిపించింది నాకు, అందుకే వీడియో తీసా ఫ్రెండ్స్. 2 పిచ్చుకలు ఉన్నాయి అన్నమాట. ఒకటి వెళ్ళేసి గడ్డి తీసుకొస్తుంది, ఒకటి ఇక్కడ తీసుకొచ్చిన గడ్డిని మంచిగా సదురుతుంది అనమాట ఒక పిచ్చుక. ఇందులో గూడలో ఉన్న పిచ్చుక అయితే గడ్డికి అస్సలు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. అది ఇంకొకటి అయితే వెళ్ళి గడ్డి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగా అనిపించింది, నేను చాలా సేపు చూసాను అనమాట. చూసి వీడియో తీసా. చూస్తుంది అది ఇంకా రావట్లేదు అనేసి చూడండి. ఇది తీసుకొచ్చిన గడ్డిని సదిరింది అనమాట, మంచిగా సదిరి చూస్తుంది ఇంకా రావట్లేదు అనేసి. మంచిగా అనిపించింది నాకు. చూడండి ఫ్రెండ్స్, అదంతా సదురుతుంది అనమాట. చూడండి, తీసుకొచ్చింది, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ అది తీసుకొచ్చేది పచ్చిగడ్డే. అది ఎలా తెంపుతుందో ఏమో గడ్డిని మాత్రం, కానీ భలే తీసుకొస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అది మళ్ళీ గడ్డికి వెళ్ళిపోతుంది. అది గడ్డిని, పచ్చి గడ్డిని ఎలా తెంపుతుందో మరి, భలే తీసుకొస్తుంది. అసలు చాలా సేపు చూసాను నేనైతే వీడియో తీసుకుంటా. అది చదువుతుంది చూడండి. ఇంకో పిచ్చుక, ఇందులో ఉన్న పిచ్చుక మంచి చదువుతుంది, మంచి కట్టుకుంది మాత్రం ఇల్లు మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కట్టుకుంటున్నాయి. కానీ వర్షం వస్తే మాత్రం తడిసిపోతాయి అనుకుంటా. మళ్ళీ తీసుకొచ్చింది గడ్డి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తీసుకొచ్చింది గడ్డి. అలా అసలు ఇంకా ఇల్లంతా పూర్తి అయ్యేదాకా తీసుకొస్తుందేమో. నేనైతే కొద్దిసేపు వీడియో తీసా. అసలు మంచిగా అనిపించింది నాకైతే. మనసులే అసలు నేనే వెళ్ళి తీసుకురావాలా, నువ్వు రావా, నేనే తిరగాల అని అనుకుంటారు, కానీ అవి మాత్రం వాటి రెండింటి అండర్స్టాండింగ్ చూడండి ఫ్రెండ్స్. ఒకటే వెళ్తుంది గడ్డికి, ఒకటి అక్కడ ఉండి వాటి ఇంటిని మాత్రం మంచిగా చదురుతుంది. ఒకటి గడ్డి తీసుకొస్తుంది. మంచిగా అనిపించింది నాకైతే. మళ్ళీ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. అలా ఎన్నిసార్లు వెళ్ళిందో ఫ్రెండ్స్, నేనైతే పడుకొని చూసి వీడియో తీసాను అనమాట. మంచిగా అనిపించింది. ఇలా ఇంట్లో పిచ్చుకలు గూడేస్తే మంచిది అని అంటారు ఫ్రెండ్స్. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదులే, కానీ మంచిదని అని అంటారు. మంచిగా అనిపించింది అనమాట. అది చూడండి, మంచి చదురుతుంది ఇంటిని. కానీ వర్షం వస్తే మాత్రం ఉండదులే, కానీ అది తీసుకొచ్చి పెట్టేది పచ్చిగడ్డి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్షం వస్తుంది, ఇప్పుడు వస్తుంది. మరి నేను వీడియో తీసేటప్పుడు రాలే, ఇప్పుడు వస్తుంది. ఎలా ఉంటుందో వాటి ఇల్లు చూడాలి వర్షం తగ్గాక. ఇక్కడ రావట్లేదు అనేసి చూస్తుంది ఈ పిచ్చుక. చూడండి, చదువుకుంటూ గడ్డికి వెళ్ళిన పిచ్చుక రావట్లేదు, అది ఇంకో తీసుకొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా తెంపుతుందో ఏమో గడ్డిని అయితే. భలే అనిపించింది నాకు. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించి వీడియో తీసా ఫ్రెండ్స్. అసలు నేను ఫస్ట్ చూశాక 2 పిచ్చుకలు అందులో చేరి మంచిగా అది తలని బయట పెట్టి చూస్తూ ఉన్నాయి, ఎంత బాగున్నాయో అసలు. మంచిగా అనిపించింది నాకు. ఎందుకు ఇవి ఇక్కడ ఉన్నాయి అనేసి లేచి చూస్తే, కొద్దిసేపు నాకు ఒక పిచ్చుక బయటకు వెళ్ళిపోయి గడ్డి తీసుకొచ్చింది అనమాట. భలే తీసుకొస్తుంది అనేసి మళ్ళా అలాగే చూస్తుంటే అక్కడ గడ్డి పెట్టింది, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ గడ్డి అబ్బో భలే చేస్తున్నాయి అనేసి వీడియో తీసా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది చూడండి, ఇక్కడ ఉన్న పిచ్చుక మంచిగా చదురుతుంది ఆ గడ్డిని. మంచిగా ఇల్లు కట్టుకున్నాయి ఫ్రెండ్స్. అంతా పూర్తి అవ్వలేదు, కానీ ఇప్పుడే స్టార్ట్ చేసాయి అనుకుంటా ఇల్లు కట్టుకోవడం.
చదురుతుందో ఒకటి చూడండి, ఎంత మంచి చదురుతుందో. అటు వెళ్ళే పిచ్చుక అసలు ఎలా తెంపుకొని వస్తుందో ఏ గడ్డిని, కానీ భలే తీసుకొస్తుంది అది. మళ్ళీ వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో? నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.